సార్ వెనకే ఉండండి సార్, మీరు వెనకే ఉండండి దయచేసి, ఏమనుకోవద్దు సార్, కొద్దిగా దయచేసి వెనకే ఎలా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తానన్నా, ఏదైనా పర్యటన చేస్తానన్నా, లేకపోతే ఏదైనా డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి నేను అక్కడ రాజకీయం చేసుకుంటాను, ప్రెస్ మీట్ పెట్టుకుంటాను, లేకపోతే అక్కడ జనాన్ని రెచ్చగొడతాను, వైసీపీకి సంబంధించిన గతంలో ఉన్న భూమ్ భూమ్ బీర్లు అయ్యి తీసుకుని జనాన్ని తెచ్చుకుంటాను, నేను వెళ్ళిన హెలికాప్టర్ నేనే పగలు కొట్టించుకుంటాను, నా కార్యకర్తలను నా కారు కింద తొక్కేసుకుంటాను, ఇలా ఏదైనా అడిగారు అనుకోండి, దయచేసి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఆయనకి ఏమి ఆంక్షలు పెట్టకండి సార్. ఎందుకంటే జగన్ వస్తే జనం వస్తారు, జగన్ వస్తే జనం వస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు అది ఇప్పుడు ఏదో అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదండి, అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ వస్తే జనం వస్తారు. కానీ ఆ జనం ఎలా వస్తారు? వీళ్ళ తరలిస్తే వస్తారా, వీళ్ళ మంది ఇస్తే వస్తారా, గంజాయి ప్యాకెట్లు ఇస్తే వస్తారా, లేకపోతే మరి ఏం చేస్తే వస్తారో తెలియదు, కానీ జనం వస్తారు. అయితే వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూపించుకోవాలనుకున్నది ఏంటి? నేను అక్కడికి వెళ్ళాను, ఇంతమంది జనం వచ్చారు. నేను రెంటచింతలు వెళ్ళాను, రెంటపాలెం ఏదో ఉంది కదా, ఆ గ్రామం వెళ్ళాను, జనం వచ్చారు. పొదులు వెళ్ళాను, జనం వచ్చారు. నరసరావుపేట వెళ్ళాను, జనం చూపించుకోవాలని ట్రై చేస్తున్నాడు. చూపించుకోనివ్వండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా జనం వచ్చారండి. ఇప్పుడు ఈ సిద్ధం సభలను పెట్టారు, జనం మరి గ్రీన్ మ్యాట్లో చూపించాడో ఎలా చూపించాడో తెలియదు, కానీ జనాన్ని విపరీతంగా చూపించారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తా ఉంటే గోల కింద జనం వచ్చేసినట్టు చూపించేవారు. అఫ్కోర్స్ ఆయన మీటింగ్కి 2 నిమిషాల్లోనో 5 నిమిషాల్లోనో మళ్ళీ జనం పారిపోయేవారు, అది వేరే విషయం. ఇప్పుడు కూడా ఆయన ఇదే కోరుకుంటున్నాడు, నేను వస్తుంటే జనం వచ్చేస్తారు, నేను వస్తుంటే జనం చేసుకునివ్వండి. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, గతంలో ఇలాంటి హంబక్ నాటకాలు చాలా ఆడారు వైసీపీ వాళ్ళు. జగన్ వస్తే జనం వస్తారు, జగన్ వస్తే జనం వస్తారని వచ్చారు జనం. కానీ ఏమి ఇచ్చారు? ఎలక్షన్లో 11 సీట్లు ఇచ్చారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ బ్యాచ్ అంతా ఈరోజు ఇప్పుడు ఎలాగైతే ముప్పేట దాడి కూటమిని 4 వైపుల నుంచి కమ్మేసి ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్ లేకుండా చేద్దామని, ఈ రాష్ట్ర క్రెడిబిలిటీ మీద, ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ మీద దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారో, ఇదే ప్రయత్నం వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఏం పీకారు? జనం ఇప్పుడు ఎవడో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, ఎవడో తెలుగోడు ఎవడో కూడా ఏ తప్పుడు ప్రచారాలను నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలని, వైసీపీ వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ మాటలు నమ్మే కొంతమంది జనం ఎలాగో ఉన్నారు, వాళ్ళు ఎలాగెళ్తారు వాళ్ళ మీటింగ్లకి? ఆ జనం ఓటేస్తే అతను ఎప్పటికీ గెలవలేడు. అతను ఎన్ని అరాజకాలు చేసుకుంటాడో, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసుకుంటాడో, ఎన్ని డెడ్ బాడీల దగ్గర రాజకీయాలు చేసుకునివ్వండి. అతను చేసుకునివ్వండి సార్. ఎందుకంటే పోలీసుల మీద సెక్యూరిటీ ఉంటే ఇవ్వండి, సెక్యూరిటీ లేకపోతే లేదని చెప్పండి, వాళ్ళు అల్లబడతారు. అయితే మనం ఆంక్షలు అనేటప్పటికీ ఇంక వీళ్ళు మమ్మల్ని ఆంక్షలు పెట్టిన ప్రజలు వచ్చి మీదడిపోతున్నారు, కుమ్మెత్తున్నారు జగన్ని, ఈ ప్రచారాలు ఎక్కువైపోతున్నాయండి. వీళ్ళకి కనీసం జాలి లేదండి. అంబటి రాంబాబు రోపాటి కాదు, అసలు పర్మిషన్ లేదు మీకు. పర్మిషన్ అంటూ ఇస్తే పోలీసు వారు ఒకవేళ మీటింగ్ మేము అప్లై చేసాం, మీటింగ్ పర్మిషన్ ఇస్తే ఓకే, ఎంతమంది వస్తారు? 500 మంది, 600 మంది, అయితే ఒక 5 సిబ్బంది సరిపోతారు బందోబస్తుకి, లేకపోతే 10 మంది సరిపోతారు అని వాళ్ళకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనం పర్మిషన్ ఇచ్చేటప్పుడే మన మీటింగ్కి ఎంతమంది వస్తారో వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు 10,000 మంది అన్నాం అనుకో, ఓకే 10,000 మంది అయితే ఇక 100 మంది బందోబస్తు కావాలి, 100 మంది మన దగ్గర అవైలబుల్ ఉన్నారా లేదా చూసుకుంటారు. ఒకవేళ ఉన్నారనుకో పెట్టుకోండి పర్మిషన్ ఇస్తున్నాం అంటారు. లేరనుకో ఏమన్నా అంత అయితే మేము పర్మిషన్ ఇవ్వలేవు, కాబట్టి దీనికి పర్మిషన్ క్యాన్సిల్ చేసి జనాన్ని తగ్గించుకోండి, లేకపోతే ఇంకోటి చేసుకోండి, లేదా వేరే చోట పెట్టుకోండి, ఏదో చెప్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తారంటే, నువ్వు పరామర్శకి వెళ్తే వెళ్ళు 10 వెహికల్స్ వేసుకుని 11 వెహికల్స్ వేసుకుని వెళ్ళి పరామర్శించేసి అండ్ నువ్వు వచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. మీరేమో పర్మిషన్లన్నీ తొంగలో తొక్కి పోలీసు వాళ్ళు చెప్పిన మాట మేము వినాం, పోలీసు వాళ్ళు చెప్తే అసలే వినాం, పోలీసు వాళ్ళ మీద తిరగబడతాం, మా వాళ్ళందరినీ గంజాయి తీసుకుని వచ్చి పోలీసులు కొట్టిస్తాం, కానీ మాకు రోప్ పార్టీలు పెట్టండి, మాకు సిఆర్పిఎఫ్ ఇవ్వండి, మాకు గన్నలట్టుకున్న అన్నలను తీసుకొచ్చి మాకు పెట్టండి అంటే ఎవరు పెడతారయ్యా? ఇంత సీనియర్ లీడర్వే,
ఇంత సిగ్గు లగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఓ పర్మిషన్ లేని మీటింగు, పర్మిషన్ లేని టూర్కి వెళ్ళాడు మీ వాడు. పర్మిషన్ లేని టూర్కి వెళ్ళినప్పుడు ఆ పర్మిషన్ని తొంగలో తొక్కడమే ఓ తప్పు. ఇప్పుడు నిన్ను నా ఇంటికి ఆహ్వానించలేదా అంబటరాంబాబు? నువ్వు నా ఇంటికి రావద్దన్నాను. రావద్దన్నాక అయినా కూడా సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చేసి రాజేష్ నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ నాకు కాఫీ టీలు ఇవ్వలేదు, నాకు బిర్యానీ పెట్టలేదంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అంబటరాంబాబు? అంత దరిద్రంగా ఉన్నాయి నీ మాటలు. అలా మీరు వెళ్ళొద్దా అంతమంది జనం అని చెప్పి పోలీసులేమో మేము సెక్యూరిటీ ఇవ్వలేము, నువ్వు మొన్నే పొద్దుల్లో మీ వాళ్ళు వచ్చి గొడవ చేశారు, అక్కడ తాగేసి వచ్చేస్తున్నారు, కాబట్టి చనిపోయిన ఇంటికి పరామర్శకి ఎంతమంది ఎందుకయా జనం? మీరేమన్నా పెళ్ళికి వెళ్తున్నారా? ఎందుకా ఇన్ని బళ్ళు అని చెప్పి మీకు దొబ్బులు ఎడితే నీకు రోపట్టి కావాలా? రోపట్టి ఒకటి సరిపోద్దా? లేకపోతే హెలికాప్టర్లు కూడా 4 హెలికాప్టర్లు అలాగా కేజీఎఫ్లో దిగినట్టు దిగాల చుట్టూరని 4 హెలికాప్టర్లు, దానిపైనుంచి గన్నులు, లేకపోతే ఏంటి వార్ ట్యాంకులు ఉంటాయి కదా, ఆ ట్యాంకులతో గన్నులతో వచ్చేస్తూ ఉంటాయి ఇలాగా. ఆ వార్ ట్యాంకులు కూడా పెట్టించమంటా పోనీ? మీరు గుర్తుపెట్టుకోండి, అత్యంత ప్రజాదరణ అంటే మళ్ళీ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది అవుట్డేటెడ్. జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఉంటే 151 గెలిచిన వ్యక్తిని 11 సీట్లకు పడిపోడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఓట్ బ్యాంక్ మొత్తం ఖాళీ. పడ్డాయి ఓట్లు అంటే అప్పుడు వేరే సందర్భాల వల్ల ఆ ఓటింగ్ అన్నది పడింది తప్ప అతను జీరో అయిపోయాడండి. కాబట్టే ఇప్పుడు జనాన్ని చూపించుకోవాల్సిన అవసరం, ఇప్పుడు జనాన్ని చూపించాల్సిన అవసరం ఏంటి? ఏ అవసరం ఉందని జనాన్ని చూపిస్తున్నాడు? అదొక్కటేదే మీరు అర్థం చేసుకోండి. మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్లో ఉంటుంది. ఇప్పుడు జనం వస్తున్నారంటే పబ్లిసిటీ వాళ్ళు ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళ దగ్గర జనం లేరు. ఉన్న జనాన్ని ఏదో భయపెట్టో బతివాళ్ళో లేకపోతే డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో ఏదో విధంగా తరలించుకుని దాన్ని వీడియో తీసుకుని పెట్టుకుంటున్నారు. అలాంటి ఇప్పుడు మనం ఆపడం ఎందుకండి? వెళ్ళి చేసుకోపోని మీటింగ్ మీరు చేసుకోండి, మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, మా దగ్గర సెక్యూరిటీ ఎంత ఉంది, ఎంతమందినే పంపిస్తాం, ఏమనుంటే మీ సెక్యూరిటీ మీరు చూసుకోండి అని చెప్పండి, అయిపోయా. వాళ్ళ కొట్టు చచ్చిపోతారు, వాళ్ళ తొక్కించేసుకుంటారు. నీకు ఒక విషయం చెప్తాను నేను అంబటరాంబాబు, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి కన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంటే పవర్ఫుల్. అదే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ. నీకు Z+ ఉన్నా, Z++ ఉన్నా, XXX ఉన్నా, ఏదున్నా సరే పోలీసు నీకు పర్మిషన్ ఇచ్చాక నువ్వు రోడ్డు ఎక్కాలి. నీకు పోలీస్ పర్మిషన్ ఇవ్వనంతసేపు నీకు Z+ సెక్యూరిటీ ఉన్నా, అమెరికా సెక్యూరిటీ ఉన్నా, ఇజ్రాయెల్ సెక్యూరిటీ ఉన్నా నువ్వు రోడ్డు ఎక్కావంటే కనుక నీకు మడతాయి నీకు. కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గొప్ప లేదా Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి గొప్ప, మాజీ ముఖ్యమంత్రి గొప్ప అంటే పోలీస్ డిపార్ట్మెంటే గొప్ప. అదే రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అంటే ఎప్పుడో ముఖ్యమంత్రి చేసావు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, కేవలం ఒక ఎమ్మెల్యే. నువ్వైతే ఎమ్మెల్యే కూడా కాదు, ఎవరు అంబటరాంబాబు, ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి పోలీసులు చెప్పింది వీళ్ళు వినాలి తప్ప వీళ్ళు చెప్పింది పోలీస్ డిపార్ట్మెంట్ విందో. ఆ మినిమం కామన్ సెన్స్ కూడా నీ దగ్గర లేదు. నీ సెక్యూరిటీ ఎలాగొస్తారా? సిగ్గు లేకుండా మాడుతున్నావు నువ్వు. అసలు వాళ్ళు నీకు 11 వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు దానికి తగ్గ సెక్యూరిటీ ఇస్తారు పోలీసులు. నీకు ఎన్ని వెహికల్స్కి వచ్చింది పర్మిషన్? 11 వెహికల్స్కి. 11 వెహికల్స్కి ఎంత సెక్యూరిటీ కావాలో అంతే ఇస్తారు. అంతేగాని నేను డబ్బులు ఇచ్చి నేను ఒక 5,000 మందిని తరలించేస్తాను, 5,000 మందికి ఎందుకు ఇవ్వాలి సెక్యూరిటీ అంటే ఎవరు? నీకు పర్మిషన్ ఉన్నదానికే ఇస్తారు. అయితే ఇప్పుడు మనోడు అంటే దీన్ని తక్రమారు చేసేయటానికి మాకు రోపార్టీ ఇవ్వలేదు, మాకు సరైన సెక్యూరిటీ, మాకు కానిస్టేబుల్ లేరు అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. నువ్వు మా ఇంటికి రాకా నేను చెప్పిన తర్వాత మా ఇంటికి వచ్చి కూర్చున్నదే కాకుండా నాకు టీ ఇవ్వలేదు, కాఫీ ఇవ్వలేదు అని గొడవ పెట్టినట్టు. ఒక వ్యక్తి చావు కోసం వెళ్ళి 2 వ్యక్తులను చంపేయడం విజయవంతం అట. కనీసం సిగ్గన్న అనిపిస్తుంది అంటారు వీళ్ళకి. ఆ కార్యకర్తల ఆ ప్రాణాలకు ఏమైనా విలువ ఉందా? అది ఒక పర్యటన, ఏది పరామర్శకి వెళ్ళడం పర్యటన. అత్యంత విజయవంతం ఏంటంటే అంటే 2 చచ్చిపోతే అత్యంత విజయవంతం, 10 మంది చచ్చిపోతే భారీ విజయం. 100 మందిని కనుక లేపేస్తే ఏదో బాహుబలి సినిమాలు అంటాడు కదా, అంత విగ్రహం 100 మందిని కూడా బలి కోరదనే రకాలు ఇవి. 100 మంది చచ్చిపోతే ఇంకా సూపర్ డూపర్ హిట్, ఎందుకంటే వీళ్ళకి శవాల పార్టీ కదా ఇది. ఎన్ని శవాలు వస్తే అంత సూపర్ డూపర్ సక్సెస్ అనమాట అండి వీళ్ళకి. అంటే మనుషుల్ని బలిచ్చేస్తారు. నరబలి ఉండేదండి ఒకప్పుడు, వీళ్ళు అదే పని చేస్తున్నారేమో. మనం మీటింగ్ ఒకటి వెళ్ళినప్పుడు ఒకళ్ళు లేచిపోయాడంటే ఒక్క బలి నరబలి అయిపోయింది, మనం ప్రశాంతంగా ఉండొచ్చు, మొత్తం అంతా శాంతిస్తుంది అనుకుంటారండి వీళ్ళు. 2 కార్యకర్తలు చనిపోతే విజయవంతం. అది ఇది ఒక పరామర్శ కార్యక్రమం. అది వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుంది కదా, జస్ట్ ఈ ప్రచారంలో ఉన్న అర్థం పరమార్థం ప్రజలకు చెప్తే చాలు. మనం వీళ్ళకి ఇప్పుడు ఈ 11 ఉన్నాయా, రేపు వచ్చేటప్పుడు ఈ 11 కూడా ఉండదు, 1, 2 ఉంటాయి అంతే. వాళ్ళ కింద వాళ్ళే మంటెట్టుకునే రకాలండి ఇవి. మనం ఏం చేయక్కర్లేదు, మనం అలా చూస్తూ ఉంటే చాలు, వాళ్ళు పెంటేదాలు చేసుకుంటారు. ఇప్పటికీ కూడా విజయవంతమైంది.
దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద? ఇతని మీద భరించలేక కేసులు పెడుతున్నారటండి. ఏమంటే ఇదే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెట్టారండి. అసలు ఈయన మరి అంతకన్నా గవర్నమెంట్ బాబు ఈయన. ఓకే సరిపోద్దులేండి, ఇలా చూపించేస్తానులే. ఈయన ఒక ట్వీట్ పెట్టాడు. ఏమంటాడు ఏంటండి, చంద్రబాబు గారు ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అడగండి. చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ పవన్ కళ్యాణ్ కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? నిస్సిగ్గుగా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అంటే ఇంతకన్నా నిస్సిగ్గు ఇంకోటి ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే అండి, అసలు ఈయన పర్యటనకి ఆంక్షలు పెట్టడానికి కారణం ఏంటంటే నువ్వు పరామర్శకు కదా వెళ్తున్నావు, నువ్వు మీటింగ్ కాదు. ఒకవేళ మీరు పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నారనుకో, పబ్లిక్ మీటింగ్కి తగ్గ ఇస్తారు. కానీ మీరు జస్ట్ పరామర్శ ఒక 10 బళ్ళు వెళ్ళి అమ్మ ఎలా ఉన్నావు ఏంటి అలా చనిపోయా ఇగో మీకు ఎంత సాయం చేస్తున్నాం చెప్పి వచ్చేయడానికి అసలు అది పర్యటనని ఎలా అంటారు మీరు? అది ఒకటే. రెండోది, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ తిరుగుతున్నప్పుడు మేము ఎలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా అంటే మర్చిపోతారా? గజనీయా ఇటు మీరు జరిగినాయా? మీరు మర్చిపోతారు కానీ ప్రజలు మర్చిపోతారు అనుకుంటారా? లేకపోతే ప్రజలు ఎర్రుగుర్రులు మనం ఏది చెప్తే అదే నమ్మేస్తారు అనుకుంటారా?